కొంతమంది ఎఫర్ట్లెస్గా ధనవంతులు అవుతూ ఉంటారు, కానీ కొంతమంది ఎంత సంపాదించినా ధనవంతులు అవ్వలేరు. ఇద్దరు స్నేహితులు తమ లైఫ్ని సిమిలర్ జాబ్స్ అండ్ సిమిలర్ శాలరీస్తో తమ లైఫ్ని స్టార్ట్ చేశారు. ఓవర్ టైంలో ఒకరు ఫైనాన్షియల్ డిసిప్లిన్తో అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్తో ధనవంతులైతే, మరొకరు ఓవర్ స్పెండింగ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇగ్నోరెన్స్ వల్ల ఎలా డౌన్ఫాల్ అయ్యాడో ఈ స్టోరీలో చూద్దాం. ఒక అందమైన సిటీలో టోనీ అండ్ మైక్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. దాదాపుగా ఇద్దరు వాళ్ళ కెరీర్ని సేమ్ టైంలోనే స్టార్ట్ చేశారు. ఇద్దరు ఒకే రకమైన ఉద్యోగాలు చేస్తూ 6 ఫిగర్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉండేవారు. నెక్స్ట్ 10 ఇయర్స్లో వీళ్ళిద్దరి లైఫ్లో ఊహించనివి చూడాల్సి వచ్చింది. వీళ్ళిద్దరూ లైఫ్లో సక్సెస్ అయ్యారా? అయితే ఎలా అయ్యారు? అప్రోచ్ టు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. టోనీ తన లైఫ్లో చాలా చురుగ్గా ఉంటూ ఏదైనా సరే ఇట్టే పట్టేసేవాడు. చాలా ముందు చూపు ఎక్కువ. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమని ముందే గ్రహించి ఫైనాన్షియల్కు సంబంధించిన పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాడు. లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాలు చదవడం, అలాగే పర్సనల్ ఫైనాన్స్ సెమినార్స్ అటెండ్ అవ్వడం. దీనివల్ల అర్లీ ఏజ్లోనే ఫైనాన్స్ మీద మంచి ఫౌండేషన్ ఏర్పరచుకున్నాడు. మైక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేసేవాడు. ఉన్న జాబ్తోనే మంచిగా సంపాదిస్తే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రావని అనుకునేవాడు. లగ్జరీ లైఫ్ స్టైల్ని గడపాలని అనుకునేవాడు. టోనీ తన ఫ్రీ టైంలో ఫైనాన్స్ గురించి నేర్చుకుంటూ జాబ్తో పాటు సైడ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలని నేర్చుకుంటూ ఉండేవాడు. కానీ మైక్ మాత్రం తనను తాను ఎప్పుడు ఎడ్యుకేట్ చేసుకుందామని అనుకోలేదు. నేను ఖర్చు చేస్తున్నంత సంపాదిస్తున్నానుగా అని అనుకునేవాడు. తనకొచ్చే నెల జీతంతో సరిపెట్టుకోవాలని అనుకునేవాడు. బడ్జెటింగ్ అండ్ సేవింగ్. టోనీ మంత్లీ బడ్జెట్ని క్రియేట్ చేసుకుని దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉండేవాడు. ప్రతి మంత్ తన శాలరీ నుంచి 20% సేవ్ చేయగలిగేవాడు. ఇలా సేవ్ చేసే అలవాటును తన హ్యాబిట్గా మార్చుకున్నాడు. మనతో డబ్బులు ఎంతుంటే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ప్రతి మంత్ ఎంతో కొంత సేవ్ చేయడం వల్ల, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టడం వల్ల మనతో డబ్బులు ఉన్నాయని అనవసరంగా ఖర్చు పెట్టే అలవాటు తగ్గుతుంది. కానీ మైక్ ఎలాంటి బడ్జెటింగ్ సేవింగ్ అని ఏది ఫాలో అవ్వట్లేదు. ఎలా వచ్చిన డబ్బును అలా ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. ఇలా టోనీ నెల శాలరీతో బడ్జెటింగ్ అండ్ సేవింగ్స్తో చాలా యాసెట్స్ కొన్నాడు. మైక్ మాత్రం అదుపులేని ఖర్చులతో తన నెల శాలరీని ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. లైఫ్ స్టైల్ చాయిస్. లైవింగ్ బిహైండ్ హిస్ మీన్స్. మైక్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ని గడపడానికి ఇష్టపడేవాడు. ఎక్స్పెన్సివ్ కార్స్, బ్రాండెడ్ క్లాత్స్ కొంటూ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళుతూ లగ్జరీ లైఫ్ని గడుపుతూ ఉండేవాడు. వాట్ లైవింగ్ బిలో హిస్ మీన్స్. టోనీ మంచిగా సంపాదిస్తూ ఫుల్ఫిల్డ్ లైఫ్ని గడుపుతూ ఉండేవాడు. అన్నెసెసరీ లగ్జరీ ఎక్స్పెన్సెస్ పై ఖర్చు చేయకుండా ఈ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ హిస్ వెల్త్. ఇన్వెస్టింగ్. టోనీ మనీని సేవ్ చేయడమే కాదు, సేవ్ చేసిన మనీని ఇన్వెస్ట్ చేసేవాడు. స్టాక్స్, బాండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకుంటూ వీటిలో తన మనీని పెట్టేవాడు. ఓవర్ టైంలో అవి చాలా లాభాలు అందించాయి. మైక్ ఇన్వెస్ట్ చేయడానికి అంత ఆసక్తి చూపేవాడు కాదు, ఎందుకంటే మైక్కి ఈ స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై పెద్దగా నమ్మకం లేదు. అవి రిస్క్తో కూడుకున్నవని భావించేవాడు. ఆదాయం కోసం పూర్తిగా తన జీతంపైనే ఆధారపడేవాడు. ద ఆస్ట్రిచ్ ఎఫెక్ట్. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈఎంఐ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బిహేవియర్నే ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ అంటారు. వేర్ పీపుల్ అవాయిడ్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఫైనాన్షియల్ రియాలిటీస్. టోనీ కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో సలహాలు తీసుకుంటూ తన బడ్జెట్ని, సేవింగ్స్ని అండ్ ఇన్వెస్ట్మెంట్ని పరిస్థితులకు తగ్గట్టు మార్చుకుంటూ ఉండేవాడు. మైక్ తనకు వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ బిల్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఏది పట్టించుకునేవాడు కాదు. ద అవుట్కమ్స్. టోనీ తన డిసిప్లిన్డ్ అప్రోచ్తో తన సంపాదన ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. మంచి వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ని కొనుక్కున్నాడు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డివిడెంట్ రూపంలో తనకు డబ్బులు వచ్చేవి. సొంతంగా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. ఇవి తన సంపాదనను మరింత పెంచాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మైక్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. తనతో ఏ సేవింగ్స్ లేకపోవడంతో అప్పులు చేయడం స్టార్ట్ చేశాడు. క్రెడిట్ కార్డ్ స్కోర్ పడిపోవడంతో బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం చాలా కష్టమైపోయింది. దానివల్ల తనతో ఉన్న లగ్జరీ ఐటమ్స్ని
అతి తక్కువ ధరకే అమ్మి తన అప్పులు తీర్చాల్సి వచ్చింది. మైక్ స్టోరీ ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయిన విజయ్ మాల్యా లైఫ్ స్టైల్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. లిక్కర్ అండ్ ఎయిర్లైన్ బిజినెస్లో తన వెంచర్ల ద్వారా ఎన్నో కోట్లు సంపాదించినప్పటికీ తన ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ వల్ల, మిస్మేనేజ్మెంట్ వల్ల ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడు. ఎన్నో బ్యాంకుల నుంచి 9,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఆ అప్పులు కట్టక 2016లో భారతదేశం నుండి పారిపోయాడు. ద టర్నింగ్ పాయింట్. టోనీ అండ్ మైక్ చాలా సంవత్సరాల తర్వాత తమ స్కూల్ రీయూనియన్లో కలుసుకున్నారు. టోనీ తన సక్సెస్ స్టోరీని మైక్తో పంచుకున్నాడు. మన లైఫ్లో ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పాడు. బడ్జెటింగ్ అండ్ సేవింగ్స్తో తెలివిగా ఎలా ఖర్చు చేయాలో, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో అని నేను నేర్చుకున్నానని, దానివల్లే నేను ఇంత సంపాదించగలిగానని చెప్పాడు. మైక్ తన లైఫ్లో చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాడు. తన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలని అనుకున్నాడు. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ తీసుకొని బడ్జెటింగ్ అండ్ సేవింగ్స్పై ఫోకస్ చేశాడు. స్లోగా తన సంపాదనను రీబిల్డ్ చేసుకున్నాడు. ఈ స్టోరీలో టోనీ అండ్ మైక్ మనకు ఇన్వాల్యుబుల్ లెసన్స్ నేర్పిస్తున్నారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మన జీవితంలో జీతంతో పాటు సైడ్ ఇన్కమ్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. టోనీ సక్సెస్కి కారణం బాగా సంపాదించడం కాదు, సంపాదించిన డబ్బును తెలివిగా మేనేజ్ చేయగలగడం. మైక్ డౌన్ఫాల్కి కారణం తన లైఫ్లో ఫైనాన్స్ని ఇగ్నోర్ చేయడం, లగ్జరీ లైఫ్ స్టైల్ని గడపాలని అనుకోవడం. బై అడాప్టింగ్ ది రైట్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్, ఎనీవన్ కెన్ సెక్యూర్ దేర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అండ్ అచీవ్ సక్సెస్. Remember, it's not about how much you earn, but how well you manage what you have. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.